అందరికీ నమస్కారం. మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు బిడ్డ కోసం. భగవంతుడు ఒక వీడియో ద్వారానో స్నేహితుల ద్వారానో మీకు తెలియజేసి ఇక్కడికి లాక్కొచ్చాడు. పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చారు. మొత్తానికి మీ అందరూ ఇక్కడికి చేరగలిగారు. సరే, ఇక్కడి నుంచి ఆగస్టు 2వ తారీఖు నుంచి మేము నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మరి మీరు ఇక్కడ భోజనానికి ఇక్కడ ఏర్పాట్లు చేశాం. మీరు ఎందుకు ఇక్కడ భోజనాలు ఏంటండి? హాస్పిటల్లో భోజనాలు మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్కి ఎక్కడ భోజనం పెట్టరు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే చెప్పక్కర్లేదు. సో అలాంటిది మంచినీళ్ళ బాటిల్ కావాలన్నా కొనుక్కోమంటారు. అట్లా ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎన్నో చోట్ల బిడ్డ కోసం గుళ్ళు, చర్చిలు, మసీదులు తిరిగి ఉంటారు. అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఇదొక దేవాలయం లాగా ఆ భగవంతుడు నిర్వహించే మరి ఈ ప్రదేశంలో కూడా మీకు ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆహారం పట్ల మీరు చాలా శ్రద్ధ పెట్టాలి. మీరు కోరుకుంటున్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డకి మీకు కావాలంటే మనకు మూలాధారమైన ఆహారం పట్ల చాలా మరి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా మీకు తెలియజేయడం కోసమే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాం. ఆ భోజనం కూడా మీకు ఎలాగంటే ఒక మంచి మనసుతో మీ అమ్మలాగా ఎలాగైతే మీ అమ్మ మీరు భవిష్యత్తు బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి అని కోరుకుని వండుతారో అలాంటి మంచి వ్యక్తులతో, పుణ్య దంపతులతో మేము వండిస్తున్నాం హోమ్ ఫుడ్ కింద. ఎప్పుడైతే మీకు బిడ్డ పుట్టాలని వాళ్ళు కోరుకుంటూ వండారో ఆ ఆహారానికి శక్తి వస్తుంది. అలాగే మంచి మనసుతో మీరు ఆహారాన్ని స్వీకరించండి. ఈ ఆహారం మా వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి, అండాల క్వాలిటీకి మరి మూల ధాతువుల కింద మారబోతుంది, నాకు బిడ్డని ప్రసాదించబోతుంది అన్నట్టుగా ఆలోచన చేస్తూ మీరు ఆహారాన్ని స్వీకరించండి. అంతేగాని ఫోన్లు చూస్తూ ఏదో ఆలోచనలు చేస్తూ తినకండి. చక్కగా ప్రతి ముద్దని తినేటప్పుడు ఆ భగవంతుడు ప్రసాదం కింద, మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదం కింద, సాయిబాబాని నమ్మితే సాయిబాబా ప్రసాదం కింద, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదం కింద, లేదు మీరు నమ్మిన యేసుప్రభు అయితే యేసయ్య ప్రసాదం కింద భావించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. అలా చేస్తే మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుద్ది. ఆహారానికి కూడా శక్తి ఉంటుందండి. మీరు క్రిస్మస్కి డిసెంబర్ 25న క్రిస్మస్కి చర్చిలకు వెళ్తారు చాలామంది. అర్ధరాత్రి 12-1 గంట వరకే ఆ బ్రెడ్ కోసం, ద్రాక్షరసం కోసం వెయిట్ చేస్తారు లైన్లో నుంచుని. ఎందుకు? బ్రెడ్, ద్రాక్షరసం మనకి సెంటర్లో దొరకదా? దొరుకుద్ది. కానీ అక్కడ దేవుని ప్రార్థన ఫలితం దాంట్లో నిబిడీకృతమై ఉంటుంది. అలాగే మన ఇంటి దగ్గర కూడా పులిహారగా తినేయచ్చు. కానీ భగవంతుడు ముందు పెట్టి కాస్త మంత్రం జల్లి ఆ మంత్ర జలాన్ని దానికి చేరిస్తే అది ప్రసాదం అవుద్ది. ఇక్కడ కూడా అంతే, ఇదొక ప్రసాదం, మిమ్మల్ని తల్లిదండ్రులుగా మార్చే ప్రసాదం. ఈ ప్రసాదాన్ని మీరు అందరూ స్వీకరించాలని మనవి. అలాగే వీడియోలు, ఫోటోలు ఎందుకు తీస్తున్నారనే ఒక ఆలోచన మీకు రావచ్చు. ఒకవేళ ఏదన్నా ప్రచారం కోసం డాక్టర్ గారు వాళ్ళ ఆవిడ ట్రై చేస్తున్నారేమో అనుకుంటారు. ఇదేమీ కాదండి. మనకి 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ కూడా మేము ఈ భోజనాన్ని గత 4 నెలల నుంచి మా దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ పెట్టుకోగలుగుతున్నాం. బయట నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్ చేసే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు. మనం తీసుకునే 500 ఫీజు సంవత్సరానికి తీసుకుంటూ కూడా మనం పెట్టగలిగినప్పుడు 10 రోజులకి, 15 రోజులకి, నెల రోజులకి ఫీజు తీసుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టచ్చు. మరి వాళ్ళు ఎందుకు పెట్టట్లేదంటే మన మేడంకి వచ్చిన ఆలోచన వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. మంచి మనసు ఉండొచ్చు డాక్టర్ గారికి, కానీ ఆలోచన రాకపోయి ఉండొచ్చు. వాళ్ళకు కూడా మీకు ఎలాగైతే యూట్యూబ్ ద్వారా, స్నేహితుడి ద్వారా తెలియజేసి నా గురించి ఇక్కడ వరకు తీసుకొచ్చాడో భగవంతుడు, వాళ్ళకు కూడా ఇది వీడియో ద్వారా, ఫోటో ద్వారా వాళ్ళకి చూపించి వాళ్ళలో కూడా మంచి మనసు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా ఇలా భోజనం పెట్టుకోగలిగితే ఈ పేషెంట్లు పాపం పొద్దున్నే వెళ్ళి టెస్టులని, రిపోర్ట్లని, మందులని డాక్టర్ గారు చూపించుకోవడం అని పొద్దునుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో మరి ఇబ్బందులు పడుతూ ఉంటారు. బయట ఆ బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే వెళ్తుంది. కాబట్టి మా నుంచి వాళ్ళు కూడా నేర్చుకుని ఇలాగే చేస్తారని ఆశతో మేము ఆ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం తప్ప మరే ఉద్దేశం కాదండి. మీరు ఎవ్వరూ కూడా వేరే రకంగా భావించొద్దని మనవి. మరి ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు. మీకు ముందే చెప్పాను, ఆహారం అనేది మన బిడ్డ సంతానాన్ని పొందటానికి మూలాధారమని, ధాతు పుష్టికి, వీర్యవృద్ధికి ఇది ప్రధానమని. మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఇంటి దగ్గర కూడా ఇలాగే శ్రద్ధ తీసుకోండి. మంచి మనసుతో వండండి, మంచి మనసుతో వండాలి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు అంతా నేను చెప్పేది ట్రాష్ అనిపించవచ్చు. మీరు టీవీలు చూస్తూనో, ఫోన్లు చూస్తూనో తింటూ ఉంటారు. కరెక్ట్ కాదండి అది.
మీరు మంచి మనసుతో వండాలి, మంచి మనసుతో స్వీకరించాలి. భార్యను ఒక్కసారి ట్రై చేయండి మీరు. అదే మంచిని ఆలోచిస్తే మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, ఎదగాలి, భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తూ వండితే ఎంత శక్తివంతంగా తయారైద్దో చూడండి. ఇవన్నీ మన కంటికి కనపడవండి, వీటిల్లో ఉన్న శక్తిని మీరు గమనించాలి. గాలి పీల్చి మనం బతుకుతున్నాం. ఆక్సిజన్ చూపించు అంటే నేను చూపించలేకపోవచ్చు, కానీ ఆక్సిజన్ లేదు అంటే కరెక్ట్ కాదు, వాస్తవం కాదు. ఇవన్నీ అన్ని మతాలు, ముస్లింలు హలాల్ చేస్తున్నారు, హిందువులు పూజల దగ్గర ప్రసాదం అని పెట్టి మంత్రజలం జల్లుతున్నారు, అలాగే క్రిస్టియన్లు చర్చిల్లోకి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర బ్రెడ్ ద్రాక్షరసం ప్రతి ఆదివారం తీసుకుంటున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటనేది మీరు గమనించండి. వెనకాల భగవత్ శక్తి అనేది యాడ్ అవ్వాలి ఆహారానికి. అప్పుడు అది యాడ్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది. చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసికట్టుగా వండుకోవచ్చు, మంచి మనసుతో మా బిడ్డ రావాలనే కోరికతో వండుకోవచ్చు. అది వీలు కుదిరితే ఒక క్యాండిల్ వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ప్రేమగా తీసుకుంటే, ఒకరికొకరు కొసరి వడ్డించుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వెంటనే వస్తుంది. అర్థమైంది కదండి. ఆ విషయం కొంచెం తెలియజేయడానికే మేము ఈ ఆహారాన్ని కూడా ఒక మోడల్ ఆహారంగా మేము ఇక్కడ పెట్టాం. ఎక్కటి హబ్ అనే ఛానల్లో మీకు 500 వంటలు మేడం వండి పెట్టారు ఎలా వండుకోవాలి అని. అలాగే మీకు ఇచ్చే ఓ బుక్ ఉంటుంది, మీరు అమ్మా నాన్న కాగలరని ఓ బుక్ ఇచ్చాను. అందుట్లో ఏం తింటే మంచిది, ఎలాంటి ధాతువులు ఏ ఆహారంలో బాగా ఉంటాయి, అవి మీ వీరికణాన్ని అండాన్ని తయారు చేయడానికి ఎలా ఉపయోగపడతాయి అనేదంతా ఆ బుక్లో ఉంది. అవన్నీ మీరు చూసుకుని ఫాలో అవ్వండి. చక్కగా మీరు అనుకున్న కోరికైనా మీ బిడ్డ లేదన్నా మీరు కోరిక ఏదైతే అనుకున్నారో ఆ కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మరి మీకు ఒక పక్కన నేను డాక్టర్ బాబులాగా, మేడం ఏమో వంటలక్కలాగా, మేము మీ జీవితంలో కార్తీక దీపం వెలిగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు కూడా ఈ ఫలితాన్ని, ఆ ప్రసాదాన్ని స్వీకరించి తప్పనిసరిగా మీరు మంచి బిడ్డను పొందాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకు మంచి మనసుతో తయారు చేసి మంచి మనసుతో స్వీకరించాలన్నాను, మంచి చేతులతో కూడా అందాలి ప్రసాదం. మంచి చేతులు అంటే ఏమి? భగవంతుడికి దగ్గరగా ఉన్న చేతులతో అందితే మీకు ముత్తైదువు ద్వారా తాంబూలాలు అందించుకోవడం ఇవన్నీ చాలా ఉంటాయి మన దాంట్లో. మంచి మనసు అంటే ఏమిటి? దేవుడికి దగ్గరగా ఉన్న మనసు. నేను కానీ మేడం కానీ మేమిద్దరము లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో అన్నదానాలు చేస్తున్నాం. అలాగే పిల్లలకి, స్కూల్ పిల్లలకి మరి సైకిళ్ళు ఇస్తున్నాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. ఇంకా లేడీస్కి, గృహిణులకి వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వాళ్ళ కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందిస్తున్నాం. ఇంకా ఇవే కాకుండా స్కూల్లో పిల్లలు బ్లాక్ బోర్డు కనపడక చదువులు వెనకబడుతున్నారు, తలనొప్పులతో స్కూళ్ళు మానేస్తూ ఉంటారు. దానికి కారణమైనది కంటి పరీక్ష. ఆ కంటి పరీక్షలు చేయించి కళ్ళు చూపు తగ్గుని వాళ్ళకి మరి ఐ స్క్రీనింగ్ ద్వారా కళ్ళజోడులు అందేటట్టు చేస్తున్నాం. ఇంకా చిన్న పరీక్షలు తప్పినందుకే సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు స్కూళ్ళల్లో. అలా కాకూడదు, జీవితం గొప్పది అనే విషయం తెలుసుకోవడానికి వాళ్ళకు మోటివేషనల్ స్పీచ్లు అక్కడ సైకాలజిస్టులతో ఇప్పిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసే ఆ శక్తిని భగవంతుడు మాకు ఇచ్చాడు. అది కాకోకుండా మరి 15,750 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు ఇప్పించగలిగి ప్రపంచంలో ఏకైక డాక్టర్గా మరి నన్ను నిలబెట్టాడంటే కేవలం ఆ భగవంతుడు మరి మా మీద చూపించిన దయ, కరుణ. మరి మాకు భగవంతుడు అనుగ్రహం ఉంది, ఆ అనుగ్రహము మీకు కూడా అందాలి. మా చేతుల ద్వారా ఆ ప్రసాదం అందితే మీకు కూడా తొందరలోనే ఒక 12 బిడ్డ పుడితే మీరు కోరుకున్న కోరిక నెరవేరిద్ది, మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు అనే ఆలోచనతో మా చేతుల మీదుగా ఆ ప్రసాదం మీకు అందించాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే కాబోయే మాతృదేవతల్ని, పితృదేవతల్ని భగవంతుడు మరి మా దగ్గరికి అతిథులుగా పంపించాడు, మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే వినమ్రతతోనే ఈ ప్రసాద పంపిణీ చేస్తున్నాం. మీరందరూ ఇది స్వీకరించి చక్కగా 12 బిడ్డని పొందాలని, అతి తొందరలోనే అమ్మా నాన్నలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మేడం గారు కూడా ఒక్కసారి తన బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన మేడం గారికి వచ్చింది. ఎక్కడైనా భర్త ఖర్చు పెడుతుంటే భార్య వెనక లాగుతారు. అలాంటిది మరి మనం చేసే పనుల్లో వెనకాల తోడు ఉండి మంచి ఆలోచనలు, ఒక మంత్రిలాగా మంచి ఆలోచనలు ఇస్తున్న మేడం గారు సాక్షాత్తు విజయవాడ కొండ మీద 2 కొండలు ఉంటాయి. ఒక కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత. మరి ఇద్దరు అమ్మలు కలిసిన అమ్మ ఈవిడ, విజయదుర్గ పావని అమ్మ. ఈ అమ్మ ద్వారా మీకు విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలి తీర్చాలని సాక్షాత్తు ఆ అమ్మలే కోరుకుని మా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని
మేము భావిస్తున్నాం. మరి అలాంటి ఆలోచన ఆ దేవత ఈవిడికి ఇప్పించినందుకు మేడం గారి ద్వారా మీకు ఆశీస్సులు దొరికితే మీకు మరింత శుభాలు కలుగుతాయనే ఉద్దేశంతో మేడం గారు కూడా మీకు బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి పాజిటివ్గా థింక్ చేయండి. త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.